హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్పైర్ రివ్యూస్. ఈరోజు రిలీజ్ అయిన టాక్సిక్ టీజర్ అయితే చూశాను భయ్యా. టీజర్ చూశాక నాకు ఒకటే మాట అనిపించింది, అసలు దానికి పోటీగా ఏమైనా సినిమాలు వస్తే నిలబడతాయా? అసలు దాని చుట్టుపక్కల ఉండే సినిమాల పరిస్థితి ఏంది? అసలు ప్రొడ్యూసర్లు ఎంత హ్యాపీగా గుండెల మీద చేతి వేసుకొని పడుకోవచ్చు? ఇవన్నీ డౌట్స్ నాలో రైజ్ అయ్యాయన్నమాట. ఎందుకంటే మీరు ఆ టీజర్ చూసారో లేదు కానీ, ఆ టీజర్‌లో నేను చూసిన ప్రకారం మాత్రం ఆ ఒక్కొక్క షాట్ దీనక్క విజువల్స్ ఎలా ఉన్నాయో తెలుసా? హాలీవుడ్ లెవెల్ స్టఫ్ అంటే ఏ మాత్రం ఇండియన్ లెవెల్ స్టఫ్ అయితే కాదు. మామూలుగా లేవు. ఇంక యష్ గారు కళ్ళతో చేసిన యాక్టింగ్స్ ఉన్నాయి భయ్యా కొన్ని కొన్ని సీన్స్. ఆ కళ్ళుని చూస్తుంటే భయమేస్తుందనమాట. ఒక సీన్ ఉందనమాట. అలా వెనక్కి తిరగతాడు. ఆ కళ్ళు ఎర్రగుంటాయి. మీసాలు బాగా బలంగా ఉంటాయి. ఆ సీన్ చూస్తే అనిపించింది నాకు భయమేసిందనమాట. ఒరేయ్! మనకి స్క్రీన్ మీద చూస్తుంటేనే అలా భయమేస్తుందంటే అవతలోడి పరిస్థితి ఏందిరా అనిపించింది. నాకాయన అందులో నటిస్తున్నాడు కనిపిస్తలేదు భయ్యా. జీవిస్తున్నాడు కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ ఆయనకి యాప్ట్ క్యారెక్టర్ ఏమో. ఇంకా లాస్ట్‌లో టీజర్‌లో వితౌట్ బ్రేడ్ లుక్ అయితే పెట్టారు. ఆ లుక్ చూస్తుంటే నేను సడన్‌గా చూసి విద్యుత్ జమ్మాల్ గారేమో అనుకున్నాను. తర్వాత బాగా చూసాక అర్థమైంది. యష్ గారేరా స్వామి ఏదో చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారురా. డాడీ సోమ అంటున్నాడు. పక్కా రివెంజ్ బ్యాక్ స్టోరీ లాగా ఉందని చెప్పి మెంటల్‌గా అయితే వెయిట్ చేస్తాను అనమాట నేను. అండ్ దాంట్లో ఒక డైలాగ్ ఉందనమాట. "నువ్వు ఎప్పుడు ఎండ్ చెప్తావు అప్పుడు కాదురా. నేను ఎప్పుడు ఎండ్ చెప్తానో అప్పుడు ఎండు. అప్పటిదాకా నాకు కొంచెం మేనర్స్ ఇవ్వు" అని చెప్పి ఇంగ్లీష్‌లో చెప్తా ఆ టీజర్‌ని అంతా అలా కవర్ చేశాడనమాట. ఆ ఒక్క డైలాగ్‌తో. ఆ ఒక్క డైలాగ్‌తో ఆ టీజర్ ఇచ్చిన హై ఉంది చూసారా? మామూలుగా లేదు. అండ్ దట్టు యష్ గారి డైలాగ్ డెలివరీ ఎంత బాగుందంటే గొంతులో గిజగిజ గజగజలు ఏమీ లేవు. తెలుగులో డబ్బింగ్ చెప్పిన వాళ్ళైనా సరే ఆన్ పాయింట్ కరెక్ట్‌గా తోపు చెప్పారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. మెయిన్‌గా గొప్ప విషయం ఏంటంటే ఇది ఒక డైరెక్ట్ చేసింది అమ్మాయి అనమాట. ఒక లేడీ ఇంత బాగా యష్ గారిని చూపిస్తుందంటే సాదాసీదా విషయం అయితే ఏం కాదు. మామూలుగా లేడీస్ అంతా కామెడీ ఓరియెంటెడ్ మూవీ గాని, లేకపోతే ఏదో ఒక ఇన్స్పిరేషనల్ మూవీస్ గాని అలా అయితే తెరకెక్కిస్తా ఉంటారనమాట. ఒక మాస్ అండ్ మాస్ ప్యూర్ రా అండ్ రస్టిక్ ఒక ఎంటర్‌టైనర్‌ని ఒక లేడీ ఇంత బాగా తెరకెక్కిస్తుంది. అంటే దట్టు మెన్స్‌కి పోటీగా అంత ఈజీ టాస్క్ అయితే కాదు. గీతా మోహన్ దాస్ గారు మామూలుగా డేర్ అయితే చేయట్లేదనమాట. జస్ట్ ఇమాజిన్ మీరు 'దురంధర్' రిలీజ్ అవుతుంది. 'దురంధర్ 2' వస్తుంది. అది ఇది అని చెప్పి ఏదేదో ఎక్స్‌పీరియన్స్ ఏదో పెట్టుకొని ఉండొచ్చనమాట. అందరికీ తెలుసు 'దురంధర్ 2' మీద ఎక్స్‌పెక్టేషన్స్ చాలా భారీగానే ఉన్నాయని చెప్పి. కానీ టాక్సిక్ టీజర్ వస్తేనే ఇలా అయిపోయామంట అందరం. జస్ట్ ఇమాజిన్ టాక్సిక్ ట్రైలర్‌గా రిలీజ్ అయ్యి, ఆ ట్రైలర్ అనేది ఎనిమల్ ట్రైలర్ లెవెల్‌లో గాని ఉనిందా, ఇంకా 'దురంధర్ 2' ఎవరికీ గుర్తుకు రాదు. దానికి ఇంక 1 వీక్, 2 వీక్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు ఎవరికి గుర్తుకు రావు. అందరి ఎయిమంతా టాక్సిక్ సినిమా మీద మాత్రమే ఉంటది. టాక్సిక్ సినిమాలో అదర్ క్యాస్ట్‌ని ఎలా చూపియబోతున్నారు, అందులో హీరోయిన్స్‌ని ఎలా వాడుకోబోతున్నారు, అసలు స్టోరీ ఏంది, అసలు ఎవరెవరి మధ్య ఫైట్ సీక్వెన్స్‌లు ఉంటాయి, యష్ గారికి ఆ గెడ్డం ఉన్న లుక్ ఏంది, గెడ్డం లేని లుక్ ఏంది, డాడీ హోమ్ అంటున్నాడు. అసలు ఆ డాడీ ఎవరు, ఆ డాడీకి ఈయనకి మధ్య ఏం జరిగింది, అసలు యష్ గారు ఎలా రివెంజ్ తీర్చుకోబోతున్నారు, టీజర్‌లో ఏంది అందరిని అటు కొట్టేస్తున్నాడు, అంత క్రూరంగా దారుణంగా ఉన్నాడు ఆ మనిషి. ఆ మనిషి అంత క్రూరంగా దారుణంగా అవడానికి పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన అలా మార్చేశాయి. ఇవన్నిటి మీద మనం అయితే ఫోకస్ అయితే చేస్తాం అనమాట. మనం కేజీఎఫ్ అయితే చూసామనమాట. ఆయన అలా ఎలాంటి పరిస్థితుల్లో ఆయన అలా మార్చాయని చెప్పి. సో కేజీఎఫ్ కంటే రాకీ బాయ్ కంటే మనోడు ఇప్పుడు ఇంకా దారుణంగా, ఇంకా గంభీరంగా, ఇంకా భయంకరంగా అయితే ఉన్నాడనమాట. కేజీఎఫ్ సినిమాలో త్రూ అవుట్ ద మూవీ మీరు యష్ గారి టీజర్లో చూస్తే ఐస్ షాట్ ఉంటుంది కదా, చెప్పాను కదా తిరిగితే కళ్ళు ఎర్రగా ఉంటాయని చెప్పి. అలాంటి ఒక్క షాట్ కేజీఎఫ్ 2 మూవీలో కానీ, కేజీఎఫ్ మూవీలో కానీ ఎక్కడా లేదు. జస్ట్ యష్ గారు సీరియస్గా చూసే షాట్లు ఉంటాయో కానీ కళ్ళు అంత ఎర్రగా పెట్టి క్రూరమైన మొహం వేసుకొని ఎవడొస్తాడో రండిరా చూసుకుందాం మీరా నేనా అనే లుక్లో అయితే ఏ షాటు ఉండదు. కానీ టాక్సిక్ టీజర్లో ఆ షాట్లు జస్ట్ 2 మీద కనపడతాయి అనమాట. మీకు జస్ట్ టీజర్లో 2-3 షార్ట్స్ అయితే కనపడ్డాయంటే ఇక త్రూ అవుట్ ద మూవీ అలాంటి షార్ట్స్ ఎన్ని ఉంటాయో, అలాంటి షాట్ పడ్డ ప్రతిసారి అవతల రియాక్షన్ ఎలా ఉంటుందో, ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. చాలా చాలా ఏర్గా అయితే వెయిట్ చేస్తాను అనమాట. హీరోని ఇంత బాగా చూపించారంటే హీరోని ఇంక ఎలా చూపిస్తారు, విలన్ ఇంకా ఎంత భయంకరంగా చూపిస్తారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే హీరో ఎలివేట్ అవ్వాలంటే విలన్ ఇంకా భయంకరంగా చూపించాలి. సో హీరోనే ఇంత భయంకరంగా చూపించాడు, విలన్ ఇంకెంత భయంకరంగా చూపించాలి. అంటే ఒక విలన్ కింద ఎంతమంది చెంచాగాలు ఉండాలి, ఆ చెంచాగాలందరికీ ఎలివేషన్లు ఇస్తూ వాళ్ళందరికంటే ఆ విలన్ తోపురా అని చెప్పి ఆ విలన్కి అయితే ఎలివేషన్ ఇస్తాడు కదా, ఆ ఎలివేషన్ ఉంటుంది భయ్య. ఎవరు మెయిన్ అయితే చేసుకోలేరు అనమాట. ఆ లెవెల్ అయితే ఉండబోతుంది అనమాట. గీతు గారు ఏదో చాలా పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు, ఏమి అంచనాలు కూడా అందట్లేదు అనమాట. ఆ మేకింగ్ చూస్తే అంతా హాలీవుడ్ లెవెల్ అయితే ఉంది. పక్కా చెప్పినారు ఇండియన్ స్టఫ్ అయితే కాదు. మీరు అందరూ దూరం దూరం అయ్యి చూసుకోవచ్చు. ఎందుకంటే అవన్నీ ఇండియన్ పరంగా ఇండియన్ ఫార్మేట్లో తీయాలని చెప్పి కొన్ని కొన్ని నిబంధనలు అయితే ఉంటాయన్నమాట. ఆ లిమిట్స్లో అయితే వాళ్ళు మూవీ అయితే చేయగలరు అనమాట. కానీ అది టాక్సిక్ కదా, చాలా టాక్సిక్గా తీస్తారు మూవీని. అంత టాక్సిక్ పర్సన్స్ మాత్రమే ఆ మూవీని కూడా చూడగలరు అనమాట.
ఆ లెవెల్లో అవుతుంటాను అనమాట. కొన్ని కొన్ని షార్ట్స్ ఉన్నాయి భయ్య, ఏ లెవెల్లో ఉన్నాయంటే అలా మనిషిని చంపేసి అద్దం మీద అలా ఈడ్చుకోబోతాడు అనమాట తలకాయ పెట్టి. ఆ సీన్ చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది. లాస్ట్‌లో అలా మెడకాయ కట్ చేసేటప్పుడు ఆ రక్తం అంతా వచ్చి స్క్రీన్ మీద పడతా ఉంటది. అబ్బో! కొన్ని కొన్ని షార్ట్ టీజర్‌లోనే ఇంత భయంకరంగా పెట్టారంటే సినిమాలో ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఇంత వైలెన్స్‌గా, ఇంత టాక్సిక్‌గా ఒక మూవీని తీస్తున్నారంటే పక్కా ఇది ఏ రేటెడ్ మూవీ, దాంట్లో డౌటే లేదు. 18+ వాళ్ళు మాత్రం అలో చేస్తారు. కానీ ఏ రేటెడ్ మూవీ అయినా సరే 1000,00,00,000 కొట్టడం పాసిబులా? కాదా? అని ఆలోచిస్తా ఉన్నాను. 'ధురంధర్' లాంటి మూవీ 1000,00,00,000 కొట్టిందంటే అది ఇండియా మీద కొంచెం భక్తి వల్ల, అందులో సాంగ్సు, ఆ స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే అంతా తోపుంది కాబట్టి కొట్టారు. ఇప్పుడు ఏ గ్రేడ్‌తో వచ్చి 1000,00,00,000 కొట్టాలంటే ఇక 'ప్రభాస్' గారికి, 'యష్' గారికి, ఇంక 'రణ్వీర్' గారికి మాత్రమే సాధ్యమేమో. 'యష్' గారు కూడా చాలా పెద్దగానే ప్లాన్ చేశారు. దీనికి రిలీజ్‌కి 'ధురంధర్ 2' పోటీ రాకుండా ఉంటేనే బెటరేమో అని చెప్పి నాకనిపిస్తుంది. ఎందుకంటే 'ధురంధర్ 2' నిజంగానే చాలా హైప్ ఉంది. కానీ అది గాని సోలో రిలీజ్ అయిందంటే ఈజీగా అదొక 1,500-2,000 క్రోర్స్ అయితే కొట్టగల దమ్మున్న సినిమా అది. పొరపాటున క్లాష్‌కి గాని వచ్చిందంటే 2 సినిమాలు మంచిగానే ఆడుతున్నాయంటే ఇదొక 1000,00,00,000 అదొక 1000,00,00,000 కొట్టుకొని పోతది అంతే గాని, లేకపోతే ఇదొక 600 అదొక 700 అట్లా కొంచెం డిఫరెన్స్ అయితే వస్తది గానీ, 2 అయితే 1000,00,00,000 కొట్టే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అని చెప్పి నాకు పర్సనల్ ఫీలింగ్ అనిపిస్తుంది. రెండిట్లో ఏదో ఒక సినిమాని 1000,00,00,000 అయితే కొట్టగలదనమాట. కానీ 'ఎక్స్' గారి 'టాక్సిక్' సినిమా గాని మంచిగా పడిందా, మనోళ్ళకి అప్పుడు ఇంకా 'ధురంధర్ 2'లు ఇంకేమన్నా సినిమాలు రిలీజ్ అయితాయి గుర్తొస్తాయి నాకైతే తెలీదు గానీ, 'యష్' గారి సినిమాకి మాత్రం అగేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ ఫ్రేమ్ పారింగ్ జీ అంటారు కదా రజనీకాంత్ గారు. ఆ కటౌట్ చూడండి బాబు, ఆ గెడ్డం లేని లుక్ చూడండి, ఆ కళ్ళలో ఆ కసి చూడండి, ఆ మేకింగ్‌లో ఆ స్టఫ్ చూడండి, ఆ మ్యూజిక్ చూడండి. అది ఇది వేరే లెవెల్‌లో అయితే ఉందనమాట. 'టాక్సిక్' టీజర్ చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద ఈ మూవీని చూస్తానని చెప్పి చాలా అంటే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు తెలుగు స్టేట్స్‌లో ప్రీమియర్స్ పెడతారో పెట్టరో నాకైతే తెలీదు గానీ, కానీ పెడితే మాత్రం తెలుగు స్టేట్స్‌లో సగం జనాభా అక్కడే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. సగం జనాభా సగమేంది 75% తెలుగు స్టేట్స్ జనాభా అంతా ప్రీమియర్స్‌లోనే ఉంటారనమాట. ఎందుకంటే మనకు ఒక సినిమా నచ్చితే ఆ సినిమాని ఎంతలా ఆదరిస్తామో అందరికీ తెలిసిన విషయమే కదా! సో 'యష్' గారి 'టాక్సిక్' మూవీ ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద వస్తదా? ఎప్పుడెప్పుడు నేను ఆ సీట్‌లో కూర్చొని ఆ స్క్రీన్ ప్రెజెన్స్‌ని, ఆ మ్యూజిక్‌ని, ఆ మేకింగ్‌ని వాటన్నిటిని ఎంజాయ్ చేస్తానని చెప్పి చాలా అంటే చాలా అయితే ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నాను. మీలో ఎంతమంది 'టాక్సిక్' టీజర్ చూసారో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆ 'టాక్సిక్' టీజర్‌లో మీకు నచ్చిన షార్ట్ ఏదో కామెంట్ చేయండి. ఎందుకు నచ్చిందో కూడా చెప్పండి. ఇంకా మీరు 'ధురంధర్', 'టాక్సిక్' 2 ఒకేసారి వస్తే ఏ మూవీ ఫస్ట్ వెళ్తారని కూడా కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండనమాట.